స్వచ్ఛ భారత్‌లా అందరూ భాగస్వాములు కావాలని జేవీఆర్ మాల్ అధినేత జె. శ్రీనివాసులు కోరారు. ఆదివారం ఉదయం నెల్లూరులోని మైపాడు బీచ్‌లో ఆయన సందర్శించి పలువురితో కలిసి బీచ్‌లోని చెత్తను పరిశుభ్రపరిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ పరిశుభ్రతను ప్రతి ఒక్కరూ బాధ్యతతో తీసుకొని పాటించాలన్నారు. అప్పుడే బీచ్ పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రంగా ఉంటుందని తెలిపారు. అందరికీ నమస్కారం. నా పేరు జె. శ్రీనివాసులు, జేవీఆర్ షాపింగ్ మాల్ ఓనర్ని. ఈరోజు మన నెల్లూరులో మనం చూస్తున్నాం కదా, ఎంతో పొల్యూషన్ పెరిగిపోతుంది. ఇంతమంది మేము రెగ్యులర్గా బీచ్కి వస్తుంటాము, చూసినప్పుడు ఎక్కడ పట్టినా చెత్త అంతా ఉంటుంది. దీన్ని ఎట్టైనా చూడాలని చెప్పేసి మేము మా జేవీఆర్ షాపింగ్ మాల్ తరఫున పిల్లలందరినీ తీసుకొచ్చి ఈరోజు క్లీనింగ్ ప్రోగ్రామ్ పెట్టాము. ఇక్కడికి ఎంతోమంది వస్తుంటారు, కానీ ఎవరు కూడా బాధ్యతగా వాళ్ళు తిన్న ఫుడ్ అయితే కానీ, వేస్ట్ కానీ, ప్లేట్లు కానీ, గ్లాసులు కానీ తీసుకెళ్ళి బయట వేసే పని చేయరు. ఎక్కడ పడితే అక్కడ వేస్తుంటారు. బీచ్ మొత్తం గందరగోళంగా ఉంటుంది. మీరు గమనించారంటే ఇప్పుడు చూశారు, మా వాళ్ళు వీడియో చూపిస్తారు. ఈరోజు మార్నింగ్ నుంచి మేము ఎంత క్లీన్ చేసామో మీరు అందరూ కూడా ఇప్పుడు వీడియోలో చూస్తారు. అలాగే మనందరూ కూడా మనకు ఒక బాధ్యత ఉంది. మన నారాయణ గారు, మన మినిస్టర్ గారు నెల్లూరుని స్మార్ట్ సిటీ చేయాలంటున్నారు. దాంట్లో భాగంగా మనందరం కూడా వారికి సపోర్ట్ చేస్తే గవర్నమెంట్ కూడా తొందరగా మన ఊరిని డెవలప్ చేసేందుకు అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మన నెల్లూరు కానీ, నెల్లూరు పరిసరాలు కానీ శుభ్రంగా ఉండాలంటే మనకు ఎంతో బాధ్యత ఉంది. ప్రతిసారి గవర్నమెంటే అనకుండా మనం కూడా మన బాధ్యతగా మనం కూడా క్లీన్ చేస్తూ ఉండాలి. ఎప్పుడు కూడా మనం ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయడం ఇలాంతా చేసినందువల్ల కూడా ఈ పర్యావరణానికి ఇబ్బంది అవుతుంది. అందువల్ల ఎవరు కూడా ఎక్కడ చెత్త వేయకుండా బీచ్కి వచ్చినప్పుడు కూడా వాళ్ళ ప్లేట్లు కానీ, గ్లాసులు కానీ వాటి తీసుకెళ్ళి ఎక్కడ దూరంగా పడేస్తే బీచ్లో ఇబ్బంది లేకుండా ఉంటుంది. అట్లాగే మన నెల్లూరు ఈరోజు ఎంతో అభివృద్ధి చెందింది. నెల్లూరు జనాల కన్నా కూడా బయట ఊరు నుంచి ఎక్కువ మంది మన బీచ్కి వస్తుంటారు. నెల్లూరు కానీ, మైపాడు బీచ్ కానీ, కోటూరు బీచ్ కానీ బాగా వస్తుంటారు. వీళ్ళందరూ కూడా వచ్చినందుకు హ్యాపీ అవ్వాలంటే బీచ్ నీట్గా ఉండాలి. ఆల్రెడీ నేను ఇప్పుడు మాట్లాడాను, వర్కర్స్ 10 మంది డైలీ క్లీన్ చేస్తున్నారంట. కానీ చాలు, ఈ క్లీన్ చాలదు, ఇంకా బాగా క్లీన్ చేయాలి, బాగా డెవలప్ చేయాలి. అలాగే నెల్లూరు మేము ఈరోజు వచ్చి ప్రోగ్రామ్ చేసామంటే బీచ్ అంతా క్లీన్ అయిపోద్దని కాదు. మేము దీన్ని స్పోర్టివ్గా తీసుకొని మమ్మల్ని ఇన్స్పైర్గా తీసుకొని వేరే స్వచ్ఛంద సేవా సంస్థలు కానీ అందరూ ఎవరైనా సరే అందరూ వచ్చి క్లీన్ చేసి ఈ బీచ్ని శుద్ధంగా ఉంచాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. కాబట్టి ఈ మన బీచ్ చెత్తా చెదరం వచ్చి మన జేవీఆర్ షాపింగ్ మాల్ వాళ్ళు మేము కూడా ఆల్రెడీ ప్రతిరోజు ఒక ఇద్దరిని పెట్టి మేము క్లీన్ చేపిస్తున్నాము. అయినా కూడా సాలటం లేదు. కాబట్టి ఈ జేవీఆర్ ఫౌండేషన్ వాళ్ళు, షాపింగ్ మాల్ వాళ్ళు వచ్చి చూశారంట. చూసి గందరగోళం ఉంటే వాళ్ళు కూడా చేయాలని పట్టుదలతో ఈరోజు ఈ ఆదివారం సెలవు దినాన వచ్చి ఈ బీచ్ అంతా క్లీన్ చేసి బాగా శుద్ధంగా చేశారు. కాబట్టి ఇంతవరకు